2,60,000 ఉంది వాలంటీర్లు అందరికీ కూడా నమస్కారాలు. నేను మీ లంకా గోవిందరాజుని వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నా. ఈ వీడియో చేయడం గల కారణం ఏమిటంటే కొద్ది రోజుల నుంచి కూడా మనం అందరం కూడా చాలా మందితో డిస్కషన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి చాలామంది మన వాలంటీర్లు అసోసియేషన్లో పనిచేసిన వాడు వివిధ రంగాల్లో పనిచేసిన వాలంటీర్లు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారందరూ సూచన మేరకు కూడా ఖచ్చితంగా ఈ 2,60,000 మందితో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఒక ఆలోచన చేసి ఈ 2 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా మనల్ని మాటిచ్చి మాట తప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు మనకు మాట ఇచ్చారు, మీకు మేము న్యాయం చేసి పెడతామని. పవన్ కళ్యాణ్ గారు చెల్లెమ్మలారా మీ కడుపు కొడతానా 5,000కి 5,000 10,000 ఇస్తా అని చెప్పాడు. ఈరోజు ఏమైపోయింది? అలాగే చంద్రబాబు ఇస్తా అని చెప్పేసి వాగ్దానాలు చేశారు. ఈ వాగ్దానాన్ని తొంగలో తొక్కారు జీవోల పేరుతో. వీళ్ళకి బుద్ధి చెప్పడం కోసం రేపు జరుగుతున్న మనకి స్థానిక ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, వార్డు నంబర్ల ఎన్నికలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సెప్టెంబర్లో జరగబోయే ఎన్నికలకి సంసిద్ధం అవ్వాలి. వాలంటీర్లంతా ఖచ్చితంగా మనం స్థానికుల ప్రజానీకంతో సంబంధాలు కలిగిన వ్యక్తులు ఎక్కడైతే మనం సేవ చేశామో అక్కడ అదే సేవని ఈ రోజున ఓటుగా మలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకి వివరిస్తూ ప్రజల్లో మనోభావాలు దెబ్బతిన్న విధంగా ఏ రకంగా మనోభావాలు దెబ్బతిన్నాయో ఆ ప్రజలందరూ కూడా వివరిస్తూ మిమ్మల్ని ఎలా మన ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ ఖచ్చితంగా రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి వాళ్ళు కూడా వార్డు నంబర్లుగా సర్పంచ్లుగా పోటీ చేయాలని చెప్పేసి మనం వాలంటీర్ అసోసియేషన్ తరఫున మనం పిలుపునివ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని ఆచరణలో పెట్టాలి. ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఆటంకాలు ఎవరైనా మీకు స్థానిక నాయకులు ఎవరైనా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మా ఫోన్ నెంబర్ ఉంటుంది, మాకు తెలియజేయండి. ఈ రాష్ట్ర కేంద్రంలో మీపై ఎవరైనా సరే ఎలాంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఇక్కడ ఇంచే మేము వాళ్ళని ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా అలాంటి పార్టీలు ఎవరైనా సరే ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉంది, ఎవరైనా వాళ్ళ హక్కును వినిపించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే పోటీ చేయడానికి ఇబ్బంది పెడతానని తెలిస్తే ఏ పార్టీ వాళ్ళైనా సరే వెనకాడే ప్రసక్తే లేదు. మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా రాజ్యాంగం హక్కుని కాపాడుకునే విధంగా, మన హక్కులు కాపాడుకునే విధంగా మనం ఏమైతే నమ్మి మనం పనిచేస్తున్నామో వాలంటీర్ వ్యవస్థని అవహేళన చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సరైన సమయం వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఒకే తాటి మీదకి రండి. ఖచ్చితంగా రేపు మీ ప్రాంతాల్లో వార్డు నంబర్లుగా సర్పంచ్లుగా పోటీ చేయాలని చెప్పేసి మన వాలంటీర్ అసోసియేషన్ తరఫున మేము పిలుపునివ్వడం. ఎటువంటి ఇబ్బంది లేదు. రాష్ట్ర కేంద్రంలో మేము ఉన్నాం, మీకు సహకరిస్తాం. అన్ని రకాలమైన ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని కాపాడగలుగుతామని చెప్పి భరోసా మేము ఇస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠంగా రేపు జరగబోయే స్థానిక ఎన్నికలే ఉండాలని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.